అందరికీ నమస్కారం. ఈరోజు మనం మల్యాల్ మండల్, జగిత్యాల డిస్టిక్ తాటిపల్లి గ్రామానికి చెందిన ఒక ఆదర్శ రైతు నిజాముద్దీన్ గారి డ్రాగన్ ఫ్రూట్ విజయగాథ గురించి తెలుసుకుందాం. యూనివర్సిటీలో కరీంనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మేము చదువుతున్నాం. మేము టీఆర్వీకే ఆధ్వర్యంలో భాగంగా రాబో ప్రోగ్రాంకి తాటిపల్లి విలేజ్, మల్యాల్ మండల్, జగిత్యాల డిస్టిక్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మేము ఈ తాటిపల్లి గ్రామంలో మేము వరిని ప్రధాన పంటగా ఎక్కువగా చూసాం. కానీ దీనికి భిన్నంగా ఒక ఆదర్శ రైతు మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా కూడా ఎక్కువగా ప్రాఫిట్ సంపాదించవచ్చని నిరూపించారు. అది మరెవరో కాదు, ఎండి నిజాముద్దీన్ గారు. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకొని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశవృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే, బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. తాటిపల్లి మండల్ మల్యాల్. అందుకు భిన్నంగా మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ వేయాలనుకున్నాం. ఫోన్లలో చూసినాము. మేము చూసి దీన్ని ఏదైనా ఒక వెరైటీ చేయాలని నాకు ఆలోచన పడ్డది. దానికి అనుగుణంగా నేను తీసుకొని దాన్ని సక్సెస్ చేసుకున్నాము. మళ్ళీ దీనికి నీరు తడి కూడా తక్కువ కాబట్టి నేను ఆలోచన వచ్చి దీన్ని భిన్నంగా తీసుకుని. ఒకప్పుడు సాంప్రదాయ పంటలతో తక్కువ లాభాలు పొందుతున్న నిజాముద్దీన్ గారు కొత్తగా ఆదాయం వచ్చే పంట కోసం ఆలోచించారు. అప్పుడు అతనికి డ్రాగన్ ఫ్రూట్ అనే విదేశీ పండు గురించి తెలిసింది. మొదట్లో గ్రామంలో చాలామంది ఈ పంటపై సందేహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిజాముద్దీన్ గారు ధైర్యంగా ముందడుగు వేశారు. నిజాముద్దీన్ గారు 1 ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రారంభించారు. మొదటి ఖర్చు కొంచెం ఎక్కువైనా ఈ పంటకు నీటి అవసరం తక్కువగా ఉండడం, ఎండలను తట్టుకునే శక్తి ఉండడం అతనికి ప్రయోజనంగా మారింది. 1.5 year పడుతుంది. 1.5 year నుంచి స్టార్ట్ అవుతుంది మనకు పంట. దాంతో కొంచెం మాకు లాభం అనిపించింది. అందుకే దీన్ని సైడ్ తిరిగినాం. మేము మంచిగా అనిపించింది, లాభదాయకంగా ఉంది. ఇది లేదు అయితే మేము రెడ్ సాయిల్ వేసినాము. మంచిగా ఎట్లా వేసాడు అంటే దీని విధానము 10 ఫీట్ల వెడల్పుతోని 8 ఫీట్లకు ఒక పోలు లైన్గా వేయాలి. ఎటు చూసిన లైనే ఉంటుంది. వేసిన తర్వాత ఒక్కొక్క పోలుకు 4 సైడ్ల 4 కొమ్మలు నాటాలి. నాటిన తర్వాత రింగు సైజు మందం ఎదిగిన తర్వాత రింగులు వేసి రింగుల నుంచి దాన్ని ఇట్లా క్రాస్ దింపాలి. తిప్పితే అప్పుడు మనకు దాంతో ఎదుగుదల వచ్చి మండలు ఉడితే దానికి అప్పుడు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. మంచిగా ఉంది. అప్పుడు దీన్ని మొదట్లో మనం పెట్టినప్పుడు చిన్న చిన్న పిలకలు వచ్చినప్పుడు వీటికి దోమలు కానీ ఇవి పచ్చ పురుగు కానీ కుడతాయి. అవి కుట్టినప్పుడు అది ప్లాంటేషన్ అనేది మాడిపోతుంది. దాన్ని అప్పటికి కట్ చేసి దానికి పంపు స్ప్రే చేయాలి. నీమ్ ఆయిల్ కానీ లేకపోతే జెమాక్సిన్ పౌడర్ కానీ స్టార్టింగ్లో అవి చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత చీమల నుంచి మనం కాపాడుకుంటాం. దోమలకు మన నీమ్ ఆయిల్ అటువంటివి వాడుతూ ఉన్నట్టు. దాంతో నచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో మేము ఎరువు 3 ట్రిప్పుల గొర్రె ఎరువు తీసుకొచ్చినాము, పోసినాము, మంచిగా చేసినాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోడి ఎరువు తీసుకొచ్చినాము. దాంతో మాకు ఆర్గానిక్గా చేస్తున్నాం. ఇప్పటికైతే మందులు ఎక్కువ స్ప్రే చేస్తలేము. ఏదైనా పురుగు ద్వారా ఇస్తాము. ఇది పదన ఆరిన తర్వాత పదన ఆరకుండా. డ్రాగన్ ఫ్రూట్ సాగులో డ్రిప్ ఇరిగేషన్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది ఉత్తమ పరిష్కారం. సరైన పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సాధించవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ వలన నిజాముద్దీన్ గారు డ్రాగన్ ఫ్రూట్ తోటలో దిగుబడి 30 నుంచి 40% పెరిగిందని తెలిపారు. నీటి ఖర్చు తగ్గుతుంది, ఆదాయం 2 ఇంతలు పెరుగుతుంది అని చెప్పారు. మొదటి ఏడాదిలో మంచి లాభం వచ్చి గ్రామంలో ఇతర రైతులకు ఆదర్శంగా మారారు. ఫస్ట్ మేము ఎకరం వేసుకున్నాం. అయితే ఎకరానికి పోల్స్ వేసింది, వాటికి ఖర్చు ఎంత పడ్డది? ఖర్చు ఒక్కొక్క దానికి 350 రూపాయలు పడ్డది. ఒక్కొక్క పూలుకు 350. కానీ మళ్ళీ తర్వాత దీనికి డ్రిల్ వేయాలి. మనం తవ్వుతే ఏంటంటే వెడల్పు వచ్చి వర్షాకాలం అటు ఇటు పడిపోయే పొజిషన్ ఉంటుంది అన్నట్టు. దానికి కరెక్ట్ మేము 10 mm డ్రిల్ తీసుకొచ్చి దాంతో ఇవన్నీ వేసినాం అన్నట్టు.
వాటికి ఇట్లా అంతా ఎకరానికి ఎంత ఖర్చు పడ్డది? బిల్లు వేయాలంటే దాదాపు వాళ్ళు వేయాలంటే 100 రూపాయలకు ఒకటి వేస్తారు. ఒక్క హోల్కు 100 తీసుకుంటారు. ఇట్లా బాగానే ఖర్చు. ఖర్చు బాగానే వచ్చింది. బాగానే అయితే ఈ వచ్చింది. పిల్లలకు ఎంత కటింగ్స్? కటింగ్ మేము తీసుకురాగా ఏంది అంటే మేము వాళ్ళను మొత్తం పెంచి ఇవ్వనంటే 80 రూపాయలకు ఒక చెట్టు చెప్పి, అయితే దానికి ఏంది అని అంటే నాకు అవగాహన కావాలని నేను అట్టి అవి మండలు కడి చేసుకొని వచ్చి దాన్ని అడ్జేసాను అన్నట్టు. నేను నాకు అవగాహన ఉండాలి, ఎట్లా తెలియాలి అది అని చెప్పి వట్టి అవి తీసుకొచ్చి పెట్టినా. దీనివల్ల బెనిఫిట్ బాగా ఉన్నది. డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళకు, రక్త కణాలు పడిపోయిన వాళ్ళకు, షుగరు ఉన్న వాళ్ళకు, హార్ట్కు, క్యాన్సర్కు, ఇది అన్నిటికీ సంబంధించి మంచిగా ఉంటుంది అన్నట్టు. దీన్ని మాకు వాళ్ళు రైతులు మంది పబ్లిక్ తీసుకున్న తర్వాత మమ్మల్ని ముందుకు తీసుకుపోతారు. వాళ్ళు పక్క గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర నుంచి తీసుకుపోతారు. మాకు ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా కొన్ని మేము వాళ్ళ ఇంటి వద్దకు తీసుకుపోయి ఇస్తున్నాం. మాకైతే ఇప్పటికీ మంచిగా ఉన్నది, అవైలబుల్, మీకు లాభదాయకంగా అనిపిస్తుందా? లాభంగానే ఉన్నాయి ఇప్పటికైతే. మార్కెటింగ్ అంటే వ్యాపారులు ఉన్నారు జైత్యాల్లో మేము ఇచ్చేసాం. జైత్యాల వాళ్ళకి ఇచ్చినాం, కొన్ని కరీంనగర్ కూడా ఇచ్చినాం. మంచిగా పోయింది. కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అలా ఇబ్బందులు ఉన్నప్పుడు అవి ఎదుర్కొన్నప్పుడు మనం పోరాడి సంపాదించుకోవాలి, చేయాలన్నట్టు. వాళ్ళతో కూడా ఇబ్బంది ఉంటుంది, వ్యాపారులతో కొంచెం మంచి అమ్ముడు కానీ పర్వాలేదు. ఇప్పటికైతే ప్రైజ్ అంటే కాస్ట్ కొంచెం మనకు టన్నులు హిసాబు వస్తుంది కాబట్టి అప్పుడు 80 రూపాయలు 100 రూపాయలు ఇట్లా పడ్డది అన్నట్టు అట్లా కేజీ. ఇక బయట అమ్మితే మాత్రం 130 ఫస్ట్ 150 మాకు దీనికి జాగ్రత్త తీసుకునేది. మాకు ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం పెట్టిన 20-25 డేస్లో లాకలు వస్తాయి. ఆ లాకలను మనం మంచిగా అది చిన్న దోమ కుట్టినా కూడా అది అక్కడికి ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం అవి ముట్టకుండా ఏంటంటే దాని చుట్టూ గడ్డి లేకుండా మనం ముందుగా దాన్ని చేసుకోవాలి. నేను పబ్లిక్ లోపల బాగా అందరికీ తెలిసిపోవాలని మల్యాల మండల్ కూడా వాళ్ళు కూడా వచ్చిరు చేసిరు. ఎవరు మన పేపర్ కొత్త పంటలను ప్రయత్నించాలి, ఆధునిక పద్ధతులు అనుసరించాలి, ధైర్యం పట్టుదల ఉంటే విజయం సాధ్యమవుతుంది అని నిజాముద్దీన్ గారు ఈ విజయగాథ ద్వారా తెలిపారు. చేశారు. రైతు సదస్సులో మాకు అవార్డు, ఉత్తమ రైతుగా మాకు అవార్డు వచ్చినది. సార్కు ధన్యవాదాలు. మన స్కూల్ పిల్లలు మేము ఎక్కడో మూలకున్న తీసుకుపోయిన కాలేజీ పిల్లలు కూడా బాగా సంతోషమైంది మాకు కూడా. ఎందుకంటే మేము ఎక్కడో మూలకున్న వాళ్ళని తీసుకుపోయి మమ్మల్ని అందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. లెక్క చేయకు